వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. ఈరోజు రీజనల్ రూరల్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ గురించి మరికొన్ని అంశాలు మనం చర్చించుకుందాం. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఫైనాన్స్, మనీ, దానికి యొక్క మీనింగ్ ఏంటి దగ్గర నుంచి, అంటే ఫైనాన్స్ అండ్ మనీ రెండు ఈక్వల్ అనుకుంటాం. బట్ ఫైనాన్స్కి ఉన్న మీనింగ్ వేరు, మనీకి ఉన్న మీనింగ్ వేరు. సో ఫైనాన్స్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి దగ్గర నుంచి మనకు ఇండియన్ ఎకానమీలో బ్యాంక్స్ యొక్క పాత్ర ఎంత, బ్యాంకుల యొక్క పాత్ర ఎంత, అంతవరకు ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ అన్నది కొనసాగుతుంది. సో ఈ వీడియో ప్రతిరోజు 7కు మీకు అందుబాటులోకి రాబోతోంది. అండ్ కొన్ని రోజులు ఈ యొక్క 7 PM అందుబాటులోకి రాలేకపోతే, సో వెరీ సారీ ఫర్ దాట్, బికాజ్ సమ్ హెల్త్ రీజన్స్ వల్ల ఒక్కోసారి రాలేకపోవచ్చు. బట్ 90% ప్రతిరోజు 7కు ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ వీడియో అన్నది మీకు మీ ముందుకు రాబోతోంది. అండ్ తర్వాత ఈ యొక్క సిరీస్ పూర్తయిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని కూడా నేను మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ప్రతి ఒక్కరికి ఉపయోగమే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఐ అగ్రీ. ఎస్పెషల్లీ మనకు ఎవరైతే ఎగ్జామినేషన్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా ఫైనాన్షియల్ అవేర్నెస్ కింద ఇది ఉపయోగమే. కానీ వాళ్ళతో పాటుగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సో అంటే ఫైనాన్స్ని ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగమే, అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఇప్పుడు సైబర్ దాడులు, సైబర్ నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఒక బ్యాంకుకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం, అవసరం. సో నా దృష్టిలో ప్రతి ఒక్కరికి ఈ సిరీస్ అన్నది చాలా కీ రోల్ ప్లే చేయబోతోంది. సో ఇక లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ఈరోజు లెసన్ నెంబర్ 9లో భాగంగా మనము రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను లెసన్ నెంబర్ 8లో కొన్ని విషయాలు చెప్పాను, దానికి కంటిన్యూషనే ఈ లెసన్ నెంబర్ 9. ఓకే, ఈ సిరీస్లో భాగంగా మనకు ఎవల్యూషన్, సో అంటే రీసెంట్లీ రూరల్ బ్యాంక్స్ ఎలా పుట్టుకొని వచ్చాయి, ఎలా మనకు ఆవిర్భవించాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. 1977 జూన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక కమిటీని వాళ్ళు వేశారు. ఆ కమిటీ ఏం చెప్పింది అంటే, వాళ్ళు రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం మొదలుపెట్టారు. వాటితో అంటే వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇలా చేసుకుంటే వాళ్ళు ఇంకా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు అని కొన్ని మార్పులు, మోడిఫికేషన్స్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్. అంటే ఆర్గనైజేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, సో ఈయన మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, సో అలా ఈ ఆర్గనైజేషన్ ఇలా ఉంటే బాగుంటుంది, లేదా స్ట్రక్చర్ ఇలా బాగుంటుంది, ఈ విషయాల మీద కొన్ని మార్పులు ఉన్నది ఆ కమిటీ చేసింది. సో ఆ కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చింది. 1977 జూన్లో ఈ కమిటీ కొన్ని మార్పుల్ని చేసింది. అది ఎవాల్యుయేషన్ అన్నమాట. తర్వాత వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఉన్నాయి, అవి చూడండి. సో ఇంపార్టెంట్ సజెషన్స్: ప్రిఫరెన్స్ ఫర్ ఓపెనింగ్ బ్యాంక్ బ్రాంచెస్ దాన్ కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం కంటే కూడా ఈ ఆర్ఆర్బిలో, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్లో మీ అకౌంట్ ఓపెన్ చేయడంలో మీకు లాభాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ప్రజలకు తెలిసే విధంగా చేయడం. సో అలా చేయగలిగితే మీ బ్యాంక్ అనేది వృద్ధిలోకి వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత బిజినెస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ రూరల్ బ్రాంచెస్ మే బి ట్రాన్స్ఫర్ టు ఆర్ఆర్బీస్. సో కొన్ని ఈ రూరల్ బ్రాంచెస్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ బ్రాంచ్కి ఆ బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఏదైనా సరే లాస్ వస్తే, లాస్ ఇన్ షేర్స్ ఈక్విటీ క్యాపిటల్ షుడ్ ఆల్సో బి రైస్డ్. సో లాస్ వస్తే ఈక్విటీ క్యాపిటల్ని పెంచమని సజెషన్ ఇచ్చారు. తర్వాత వేరియస్ ఫెసిలిటీస్ స్పాన్సర్ బ్యాంక్స్ 10 years. అంటే మనకు స్పాన్సర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ స్పాన్సర్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఒక 5 బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 5 బ్యాంక్స్ కూడా ఈ ఆర్ఆర్బీస్ వృద్ధిలోకి రావడానికి వాళ్ళు కొంత పెట్టుబడిని ఈ బ్యాంకుల మీద
పెట్టడం జరిగింది. సో, వాళ్ళు పెట్టుబడి పెట్టరు కాబట్టి వాళ్ళు స్పాన్సర్ బ్యాంక్స్ అని పిలుస్తారు. ఆ బ్యాంకులు కొన్ని ఫెసిలిటీస్‌ని ఇచ్చారు. ఆ ఫెసిలిటీస్‌ని మరొక 10 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయాలని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. తర్వాత కన్సెషనరీ రీఫైనాన్స్ అంటే వాళ్ళకేదైనా ఆ బ్యాంకులకి ఇంకా ఏదైనా అవసరం ఉంది అంటే, ఆ అవసరానికి తగ్గట్టుగా కొంత రీఫైనాన్స్ అంటే కొంత అమౌంట్‌ని ఆర్‌బీఐ ఇవ్వాలని చెప్పి చెప్పారన్నమాట. అంటే ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా కొంత రీఫైనాన్స్‌ని ఇవ్వాలని చెప్పి అది ఆ ఇచ్చే పద్ధతి ఉంటుంది గదా! దాన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు సజెస్ట్ చేశారు. తర్వాత కంట్రోల్, రెగ్యులేషన్ అండ్ ప్రమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఆర్‌బీఐ ఆర్ నాబార్డ్. సో, ఈ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏదైతే ఉంటుందో అంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత ఏది ఉంటుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత నాబార్డ్ వీళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో, ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఇవి వాళ్ళు ఆ కమిటీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళు 1977 జూన్‌లో ఇచ్చిన కొన్ని సూచనలనమాట. తర్వాత రెగ్యులేటరీ కంట్రోల్. సో, ఆర్ఆర్‌బీస్ ఆర్ అలౌడ్ అప్ టు 31st December 2000 to maintain cash reserves at 3% of their demand and time liabilities. సో, డిమాండ్ లయబిలిటీ అండ్ టైమ్ లయబిలిటీ అంటే ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా అప్పులు, సమయానికి తగ్గట్టుగా అప్పులు. సో, వాటిల్లో వాళ్ళు 3% ఆఫ్ క్యాష్ రిజర్వ్స్‌ని ఉంచుకోవాలని చెప్పి ఆర్ఆర్‌బీస్ అలో చేశారనమాట. ఆర్ఆర్‌బీస్‌కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలో చేసింది. నెక్స్ట్ మెజర్స్ టేకెన్ సిన్స్ 1995 నాట్ ఓన్లీ టు మేక్ ఆర్ఆర్‌బీస్ వయబుల్ బట్ ఆల్సో ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ ఎఫెక్టివ్‌లీ. 1995లో తీసుకున్న కొన్ని మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్ఆర్‌బీస్ కరెక్ట్‌గా పనిచేయడం మాత్రమే కాకుండా వాళ్ళు ఎఫెక్టివ్‌గా పనిచేయడానికి అవి చాలా వరకు దోహదపడ్డాయన్నమాట. తర్వాత నాబార్డ్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ సెవరల్ పాలిసీ మెజర్స్ ఫర్ ద ఇంప్రూవింగ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ఆర్‌బీస్. అయితే నాబార్డ్ కూడా కొన్ని పాలిసీ మెజర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ రివ్యూ ఆఫ్ ఆర్ఆర్‌బీస్ అంటే ఆర్ఆర్‌బీస్ ఎలా పనిచేస్తున్నాయని క్వార్టర్లీ అంటే 3 నెలలకోసారి, హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకోసారి రివ్యూ అన్నది స్టార్ట్ చేసింది. తర్వాత మెర్జర్ ఆఫ్ ఆర్ఆర్‌బీస్ అండర్ ఏ స్పాన్సర్ బ్యాంక్. స్పాన్సర్ బ్యాంక్ కింద వాళ్ళు మెర్జ్ అయిపోతే బాగుంటుంది అని వాళ్ళు ఒక పాలిసీ మెజర్స్‌ని స్టార్ట్ చేశారు. బట్ అది చాలా వరకు అయితే అది సాధ్యం కాలేదు. అండ్ ఫ్రేమింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్ రూల్స్ ఫర్ ద స్టాఫ్ ఆఫ్ ఆర్ఆర్‌బీస్. అయితే ఈ ఒక వ్యక్తిని బ్యాంక్‌లోకి అపాయింట్మెంట్ చేయాలంటే రూల్స్ ఏంటి? ఆ వ్యక్తి యొక్క వర్క్‌ని బట్టి ప్రమోట్ అవ్వడానికి రూల్స్ ఏంటి? ఈ 2 విషయాల మీద వాళ్ళు కొంత రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ క్రెడిట్ టు ఫార్మర్స్. రైతులకు అప్పు ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డ్స్‌ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు సూచించారు నాబార్డ్. నెక్స్ట్ merger of RRBs. 25 RRBs have been merged in January 2013 into 10 RRBs. This counts to 64 RRBs till first week of June 2013. 25 బ్యాంక్స్ ఉంటే అవి 10 ఆర్ఆర్బీస్గా వాళ్ళు మెర్జ్ చేశారు. సో, దీంతో 2013 జూన్ మొదటి వారం నాటికి 64 ఆర్ఆర్బీస్‌గా ప్రెజెంట్ కౌంట్ ఉంది. ఆర్ఆర్బీస్ ఒరిజినల్లీ కన్సీవ్డ్ యాజ్ లో కాస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ హ్యావింగ్ ఏ రూరల్ ఎథోస్, లోకల్ ఫీల్ అండ్ ప్రో పూర్ ఫోకస్. రూరల్ ఎథోస్ అంటే మనకు పల్లె వాతావరణం ఉంటుంది. లోకల్ ఫీల్ అంటే ఇది మన బ్యాంకు, మా ఊరిది అనే ఒక ఫీల్ అనేది ఉంటది. తర్వాత పూర్ ఫోకస్ ఎవరైతే మరీ పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ మీద ఫోకస్ చేసిన బ్యాంక్ అన్నమాట ఆర్ఆర్బీస్. సో, ప్రెజెంట్ మనకు ఆర్ఆర్బీస్ 63 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బిజినెస్ ఆఫ్ ఆర్ఆర్బీ. అయితే ఆర్ఆర్బీస్ యొక్క బిజినెస్ ఎలా ఉంటుంది అంటే
సేమ్ నార్మల్ బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో సెక్షన్ 5(బి)లో చెప్పిన విధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సెక్షన్ 5(బి)లో చెప్పిన విధంగా నార్మల్ బ్యాంకింగ్ బిజినెస్. అంటే ఇద్దరు వ్యక్తులు బ్యాంక్‌లోకెళ్తే ఒక వ్యక్తికి అమౌంట్ కావాలి. ఒక వ్యక్తి అమౌంట్ ఇస్తాడు. సో, ఏ, బి అనుకుంటే ఏ అనే వ్యక్తి దగ్గర రూ. 10,000 ఉంటే ఆ రూ. 10,000 బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. బి అనే వ్యక్తికి రూ. 10,000 అవసరం ఉన్నాయి. సో, ఆ బి అనే వ్యక్తికి రూ. 10,000 లోన్ బ్యాంక్ ఇస్తుంది. సో, ఈ అనే వ్యక్తి ఏకి ఇంట్రెస్ట్ పే చేయాలి. బి నుంచి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్, గివింగ్ ఆఫ్ లోన్స్. సో, ఇలా అన్నమాట. అంటే ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఎవరికైతే లోన్ ఇచ్చారో వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవాలి. సో, ఆ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాంతో బిజినెస్‌ని రన్ చేయాలి. సో, అది నార్మల్ బ్యాంకింగ్ బిజినెస్ అన్నమాట. అండ్ బ్యాంక్స్ వీటితో పాటుగా చాలా చాలా అంశాలు చేస్తాయి. వాటి గురించి నేను ఫ్యూచర్ వీడియోస్‌లో నేను మీకు అప్డేట్ చేస్తాను. గివింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ పర్టిక్యులర్లీ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ వెదర్ ఇండివిడ్యువల్ ఆర్ గ్రూప్ అండ్ to cooperative societies for agricultural purposes or agricultural operations or for other connected purposes. So, గివింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక లోన్స్ అండ్ వేరు, అడ్వాన్సెస్ వేరు. లోన్స్ అంటే లాంగ్ టర్మ్, అడ్వాన్సెస్ అంటే షార్ట్ టర్మ్. లోన్స్ అంటే బిగ్ అమౌంట్, అడ్వాన్స్ అంటే షార్ట్ అమౌంట్. పర్టికులర్లీ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే చిన్న ఆ, రైతులు, చిన్న రైతులు ఎవరైతే ఉంటారో చాలా అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేని రైతులు ఉంటారో వాళ్లకు, అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే అగ్రికల్చర్ మీదే బతికే వాళ్ళు, కానీ వాళ్ళకి ఎటువంటి స్థలము ఉండదు, కానీ వాళ్ళ అగ్రికల్చర్ మీద వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేసుకుంటూ బతికే వాళ్ళు అగ్రికల్చరల్ లేబరర్స్, వెదర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్. సో, అయితే వాళ్ళు ఒక్కొక్కరిగా అయినా సరే వాళ్ళు అమౌంట్ ఇస్తారు, లేదా గ్రూప్గా వెళ్ళినా కూడా వాళ్ళు అమౌంట్ ఇస్తారు. అండ్ టు కోఆపరేటివ్ సొసైటీస్. సో, అగ్రికల్చరల్ విషయాల మీద ఏర్పాటైన కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఆర్ ఫర్ అదర్ కనెక్టెడ్ పర్పసెస్. అగ్రికల్చరల్ విషయాల మీద ఏవైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ కావచ్చు, గ్రూప్ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా లోన్స్ మరియు అడ్వాన్సెస్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. తర్వాత primarily rural people needs small borrowers 92%. ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ రూరల్ పీపుల్కి అవసరం అయింది ఏది అనే విషయం మీద ఈ యొక్క ఆర్ఆర్బి బిజినెస్ అనేది మేజర్గా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అయితే మొత్తం కలిపి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సెస్లో మొత్తం 92% పేదవాళ్ళే తీసుకున్నారని చెప్పి ఒక అంచనా ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ విషయానికి వద్దాం. సో, మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఈచ్ ఆర్ఆర్బి ఈజ్ మేనేజ్డ్ బై ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి కనుసన్నల్లో మొత్తం ఆ గ్రూప్ అన్నది ఉంటుందన్నమాట. సో, ఆ గ్రూప్ కనుసన్నల్లో మేనేజ్మెంట్ కంపెనీ అంతా ఉంటుంది. సో, అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇందులో కొంతమంది కూర్చొని ఉంటారు. అది ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. సో, దాంట్లో మెజారిటీ ప్రివెయిల్, ఎవరైతే ఎక్కువ అయితే ఏదైతే ఉంటారో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో, ఫంక్షన్స్, బిజినెస్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఏంటంటే ఎస్, బిజినెస్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్కి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ ప్రిన్సిపల్ని వాళ్ళు ఖచ్చితంగా ఇది మన ఫంక్షన్ అని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అది ఫంక్షన్స్, బిజినెస్ ప్రిన్సిపల్స్.
గైడెడ్ బై డైరెక్షన్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్నది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన శాలరీస్ అంటే ఆ మేనేజ్మెంట్ సంబంధించిన శాలరీస్ కూడా ఆ లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ శాలరీస్ వస్తాయో వాళ్ళతో సమానంగానే ఈ శాలరీస్ అన్నది రావడం జరుగుతుంది. అయితే ఈ ఆర్ఆర్బిక్స్కి సంబంధించి కొంత ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్‌ది డిఫెక్టివ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్. ఇక్కడ ఏంటంటే కొన్ని వేరే వేరే ఏజెన్సీస్ ఈ ఆర్ఆర్బీస్‌ని కంట్రోల్ చేయడం లేదా మానిటర్ చేయడం మనం కొన్ని సార్లు చూస్తున్నాం. అంటే మనకు ఆ డైరెక్షన్ కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ కానీ, లేదా బిజినెస్ కానీ ఇవన్నీ కూడా మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండడం గానీ, అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నా కూడా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు, లేదా స్టేట్ గవర్నమెంట్ వ్యక్తులు, లేదా స్పాన్సర్ బ్యాంక్‌కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కంట్రోల్‌లో అన్నది ఉండడం కూడా ఒక పెద్ద మైనస్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే అంటే ఎక్కువ మంది కంట్రోల్‌లో ఉండడం అనేది ఒక రకంగా మైనస్ అన్నమాట. ఇది ఒక ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇస్తారు. దీన్ని బట్టి మనకు టోటల్‌గా ఒకటి పాలిసీ అనుకుంటే అది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అవుతుందని పక్కాగా చెప్పలేని పరిస్థితి. సో, అదే డిఫెక్టివ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ అండ్ రిస్ట్రిక్టెడ్ క్లయింటెలే. ఇదేంటంటే కేవలం ఒక బ్రాంచ్ అంటే ఒక ఏరియాకి సంబంధించి మాత్రమే ఈ బ్యాంక్ అనేది వర్క్ చేస్తది. తర్వాత ఒక గ్రూప్ అంటే కేవలం విలేజ్‌లో కూడా పేదలు వాళ్ళ ఒక గ్రూపు లేదా ఒక ఏరియా వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ బ్యాంక్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో, ఇది కూడా ఒక రకంగా పెద్ద మైనస్ అన్నమాట. నెక్స్ట్ ఇన్‌ఎఫిషియంట్ అండ్ ఇంప్రాపర్ స్టాఫింగ్. స్టాఫ్ అంటే అక్కడ పనిచేసే వ్యక్తులన్నమాట. అయితే ఆహ్, ఇక్కడ ఎవరైతే సరే ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మామూలుగా అర్బన్ నుంచి వచ్చుంటారు. సో, అర్బన్ అంటే కొంచెము డెవలప్‌మెంట్ అయిన ఏరియా. ఆ డెవలప్‌మెంట్ అయిన ఏరియా వాళ్ళకు సడెన్‌గా రూరల్ పోస్టింగ్ ఇస్తే అక్కడున్న పరిస్థితులు పెద్దగా వాళ్ళకు అవగాహన ఉండవు. సో, అలాంటప్పుడు వీళ్ళు ఊహించినంత వర్క్ అనేది వాళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే వీళ్ళు ఎంతైతే డిమాండ్‌ని ఆశిస్తున్నారో వాళ్ళు డిమాండ్‌ని మీట్ అవ్వలేరు. సో, అలాంటప్పుడు వాళ్ళకున్న ఎఫిషియన్సీ పడిపోతుంది. సో, అలా ఇన్‌ఎఫిషియంట్ అండ్ ఇంప్రాపర్ స్టాఫింగ్. నెక్స్ట్ అన్‌ప్లాన్డ్ గ్రోత్. అన్‌ప్లాన్డ్ గ్రోత్ అంటే దానికి మీనింగ్ గ్రోత్ అంటే ఏంటి? మనకు ఒక ఇంప్రూవ్‌మెంట్ అన్నమాట. సో కొన్ని సార్లు ఈ ఆర్ఆర్‌బీస్‌కి సంబంధించిన బ్రాంచెస్ అన్నవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకే ఊర్లో 2, 3 బ్రాంచెస్ కూడా ఉండడం మనం చూస్తున్నాం. బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, మెయిన్ బ్రాంచ్ అని చెప్పి. అయితే వీటికి సంబంధించి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం అన్నది లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్స్ ఒక కంట్రోల్‌ని అనేది వాళ్ళు చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. సో, ఈ అన్‌ప్లాన్డ్ గ్రోత్ కూడా ఒక రకంగా ఆర్ఆర్‌బీస్‌కి మైనస్‌గా వచ్చిందనమాట. నెక్స్ట్ లో క్రెడిట్ డిపాజిట్ రేషియో. అయితే ఈ డిపాజిట్ రేషియో ఏదైతే ఉంటుందో అది చాలా అన్‌సాటిస్ఫాక్టరీగా ఉండిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మెజర్స్‌ని చెప్పినప్పటికీ కూడా, ఈ డిపాజిట్ రేషియో విషయంలో ఆహ్, అన్ సాటిస్ఫాక్షన్ అన్నది లేదు ఆర్ఆర్‌బీస్‌కి. అది కూడా ఒక రకంగా చాలా పెద్ద ప్రాబ్లమ్. తర్వాత లోన్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్. లోన్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆర్ఆర్‌బీ పరంగా చాలా వరకు డిఫెక్టివ్ అంటే అమలుకు సాధ్యం కానివన్నమాట. అంటే మనకు ఒక లోన్ ఇవ్వాలి అంటే ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ. తర్వాత అంటే ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ఈ ఆర్ఆర్‌బీ పరంగా చాలా వరకు మైనస్ అయిందనమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. ఆర్ఆర్‌బీ
స్టార్ట్ చేసిన వెంటనే స్టార్టింగ్ అయితే ప్రాఫిట్స్ రాలేదు. చాలా చాలా ఏళ్ల పాటు లాసెస్‌ని ఫేస్ చేశాయి బ్యాంక్స్ అన్నవి. సో, అలాంటప్పుడు ప్రాఫిటబిలిటీని యాక్సెప్ట్ చేయలేదు ప్రాఫిటబిలిటీ యాక్సెప్ట్ చేయకపోవడం కాదు. అసలు ఆ ప్రాఫిటబిలిటీ అనే కాన్సెప్టే లేదు. ఆ విషయంలో కూడా ఈ ఆర్ఆర్‌బీస్ ఈ పాయింట్ చాలా వరకు మైనస్ అయింది. సో, ప్రాఫిటబిలిటీ ఎందుకు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఏ మరియు బి వెళ్తారు. ఆహ్, కానీ ఇక్కడ చాలా వరకు ఎక్కువ మంది లోన్ తీసుకునే వాళ్ళే కానీ, లోన్ ఇచ్చేవాళ్ళు అంటే అక్కడ డిపాజిట్ చేసేవాళ్ళు ఆహ్, చాలా తక్కువ. ఒకవేళ తక్కువ సరే ఈ లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మరి ఇంట్రెస్ట్ వస్తది కదా! అంటే లోన్ తీసుకొని కూడా వాళ్ళు పర్ఫెక్ట్‌గా కట్టని వాళ్ళు ఎక్కువ మందయ్యారు. సో, అలాంటప్పుడు బ్యాంక్ నుంచి అమౌంట్ ఏమో వాళ్ళ దగ్గరికెళ్తుంది. ఇంట్రెస్ట్ మాత్రము సమయానికి రాలేకపోతే అది ఒక రకంగా ల్యాక్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అడ్వాన్సెస్ ఏవైతే ఉంటాయో, లోన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నుంచి రాకపోవడం కానీ, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు కానీ, లేదా గవర్నమెంట్ పాలిసీస్‌కి ఈ ఆర్ఆర్‌బీ యొక్క రూల్స్‌కి మ్యాచ్ అవ్వకపోవడం కానీ, లేదా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని కొన్ని మెజర్స్ కానీ, సో, ఇవన్నీ ఆర్ఆర్‌బీస్‌కి ఒక రకంగా కొంతవరకు మైనస్ అయ్యాయన్నమాట. సో, ఇప్పుడున్న జనరేషన్స్‌లో 2024లో మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాయి. అండ్ రూరల్ పరంగా మాత్రం బ్యాంక్స్ పరంగా సో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. సో ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లెసన్లో మరికొంత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.